ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్ 32,000 సబ్స్క్రైబర్స్ని 800 అప్లోడ్స్ని రీచ్ అయింది. సో ఇదంతా మీ చలవే, మీ యొక్క సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. సో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలి. సో దాంతోపాటు మన ఛానల్లో మరి డిఎస్సి ఆన్లైన్ క్లాసులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. సో మీరు కూడా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మనకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో తర్వాత మీ సబ్జెక్ట్ మెన్షన్ చేయండి. డెఫినెట్గా మా వాళ్ళు రిప్లై ఇచ్చి మీరు పరీక్షలు రాసుకోవడానికి తగిన విధానాలు ఎలా ఉంటాయి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం చెప్తారు. సో ఇక వార్తల్లోకి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో దగా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో రాజ్యాంగ విరుద్ధంగా అనర్హులను క్రమబద్ధీకరించిన దౌర్జన్యం. ఎంతోమంది పీజీలు చేస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇది ఇందులో చాలామంది చెప్తున్నది వాస్తవమే. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్తున్నారు. చాలామందికి రెగ్యులర్గా నెట్లు సెట్లు ఇవేవో పిహెచ్డీలు చేసినటువంటి అభ్యర్థులకి న్యాయం జరగకుండా ఎవరో అనామకులకు అర్హత లేని వాళ్లకు ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలుగా మరి ఉపాధ్యాయులుగా మరి పనిచేస్తున్నాం. ఒక్కొక్కరికి డిగ్రీలు పీజీలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియర్లు ఉన్నారు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు గెజిటెడ్ హోదా లేదు. కానీ సో నిన్న మొన్న వచ్చినటువంటి కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్కి మాత్రం గెజిటెడ్ హోదా, మంచి శాలరీ, 2-3 లక్షల శాలరీలు, అసలు వాళ్ళు లెక్కలే వేరున్నాయి. అసలు ఎలాంటి పరీక్షలు రాకుండా ఏదో కొంతమంది రాజకీయాలు చేసి పాలిటిక్స్ చేసి ఏదో అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయాలు చేసి స్థిరపడిపోయి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఇక కష్టపడ్డోళ్ళ పరిస్థితి ఏంది? సో వీళ్ళ గురించి ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇక గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి, సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే నియామకాల ఆలస్యం, పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్. పారదర్శకత అంటూ ఉద్యోగాలు అంటూ అసలు ఉద్యోగాలు లేకుండానే చేశారు. అసలు వాళ్ళు 2011 నుంచి 2024 వరకు 13 సంవత్సరాలు ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ దిక్కు లేదు, భర్తీ చేసింది లేదు. మరి ఎందుకు ఇంత ఘోరం అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. సరే ఏది ఏమైనా మరి దానికి మళ్ళీ అసలు యాక్చువల్గా గ్రూప్ 1 లెవెల్ లాంటి దానికి ఇంటర్వ్యూ ఉండాలి. బట్ ఆ ఇంటర్వ్యూ అనేది దాని మీద నమ్మకం ప్రజలకు ఉండాలి. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో, పైసలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి ఒక భయం అనేది ఉంటుంది. సో పారదర్శకంగా భర్తీ చేస్తేనే అది బాగుంటుంది. సో అంత ఈజీ కాదు అట్లా అన్ని ఉద్యోగాలు అమ్ముకోవడం. సో గతంలో టీఎస్పీఎస్సీ చేసిన నిర్వాహకము, టీఎస్పీఎస్సీ అది వాళ్ళు సభ్యులు వాళ్ళు సొంతంగా చేశారా, అందులో పనిచేసే ఉద్యోగులు చేశారా, లేకుంటే పొలిటీషియన్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది తెలియదు. కానీ ఏదైనా తప్పే. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఆల్రెడీ అమ్ముడుపోయిన ఉద్యోగాలకు కొన్ని లక్షల మందికి ఎగ్జామ్ పెట్టడం అనేది అంత పెద్ద ఇది ఉంది. అదే సినిమాలో చెప్పినట్టు అయిపోయింది పరిస్థితి. సో అట్లుంది పరిస్థితి. సో ఏది ఏమైనా ఇంటర్వ్యూలో ఉంటే ఉండని, సరే గ్రూప్ 1 లెవెల్ దానికి ఉండాలి కరెక్ట్. కానీ దానికి పారదర్శకత ఉండాలి. యూపీఎస్సీ లెవెల్లో మరి పారదర్శకత ఉంటే పబ్లిక్ నమ్మకం కలుగుతుంది. సో అట్లా ఉంటే నో ప్రాబ్లం. అట్లా ఉంది కాబట్టి ఇంటర్వ్యూలు రద్దు చేయమని అడుగుతున్నారు. అది పరిస్థితి. ఇక పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సి. యాక్చువల్గా టెట్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకే ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి మరి కోర్టు తీర్పిచ్చింది, ఇవ్వాలని చెప్పేసి. ఎన్సిటి గైడ్లైన్స్ కూడా అదే చెప్తున్నాయి. సో చాలామంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు ఉద్యోగంలోకి ఎక్కినప్పుడు టెట్టే లేదు దిక్కు. అంటే టెట్ 2010 నుంచి వచ్చింది, కానీ 9-10 నుంచి అంతకుముందు ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా. మరి ఆ తర్వాత ఈ 10 ఏళ్ళలో మరి ప్రభుత్వం అన్న ఇట్లా గైడ్లైన్స్ ఇట్లా ఉన్నాయిరా బాబు, ఇట్లా రాసుకోండి అని చెప్పేసి చెప్పాలా. యాక్చువల్గా 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిందట, మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించిందట. 2019 తర్వాత చెప్పాలి కదా, అయినా చెప్పలే. సో ఇన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు మళ్ళీ రాయాలా వాళ్ళు? సరే రాయాలా, వాళ్ళకు రాయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఈ వయసులో అప్పుడున్నటువంటి గైడ్లైన్స్ వేరు, ఇప్పుడున్నటువంటి గైడ్లైన్స్ వేరు, మళ్ళీ పరీక్షలు రాయడం ఏంది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. సరే రాయని, రాసినా రాయకపోయినా మొత్తానికైతే రాస్తే జనరల్ టెట్ మాత్రమే ఉంటుంది, స్పెషల్ టెట్ ఏమి ఉండదు అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సో అందరిలాగే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులతో పాటు వాళ్ళు కూడా రాస్తారు టెట్. ఒకవేళ వాళ్ళు ప్రమోషన్ కావాలనుకుంటే రాస్తారు, ఇక అవసరం లేదనుకుంటే సైలెంట్గా ఉంటారు. ఇక అంతకు మించి ఇంకోటి ఏం లేదు. అంత మాత్రం నువ్వు క్వాలిఫై అయినా కాకుండా నీకేమో ఉద్యోగులకే తీసేసేది లేదు, ఇంక్రిమెంట్లు కట్ చేసేది లేదు.
సరే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ పోస్టుకు మనం హై క్యాడర్కి వెళ్తున్నామంటే కొంత క్వాలిఫికేషన్ లాంటిది అనుకోవచ్చు. సరే ఏది ఏమైనా ఇది మంచిదే అనుకోవచ్చు. దానివల్ల కూడా కొన్ని పదోన్నతుల ద్వారా కూడా కొన్ని ఖాళీలు ఏర్పడితే అవి మళ్ళీ డిఎస్సీలో కలుస్తాయి కదా. సో అట్లా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మేలో టెట్ పెట్టే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్గా ప్రకటన రాకపోయినా సో ఎంతో కొంత సమాచారం లేనిదే పేపర్లలో వాళ్ళు రాయారు. సరే మరి ఏది ఏమైనా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక మెగా డిఎస్సీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఒకసారి 10,000, 11,000, 15,000, 20,000 గుట్ట రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మరి 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్తున్నారు. వాస్తవం చెప్పినట్టు అంత 40,000 ఏం లేవు, బట్ 20-25,000 అయితే పక్క ఖాళీ ఉంటాయి. సో ఆ ఖాళీలైనా భర్తీ చేసి అటు విద్యాశాఖ బలోపేతం అవుతుంది, ఇటు నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది. సో 2-3 రకాల ఫలితాలు ఉన్నాయి కాబట్టి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి భారీ స్థాయిలో పోస్టులు వేయాలి, అయితేనే అందరికీ న్యాయం జరుగుతుంది. సో ఈ విధంగా మరి భారీగా ఉద్యోగాలు త్వరలోనే మెగా డిఎస్సి 11,700 పోస్టుల భర్తీకి కసరత్తు, ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్, సంవత్సరాంతానికి ఎంపిక ప్రక్రియ పూర్తి. అసలు ఎలక్షన్స్తో నోటిఫికేషన్ ముడిపెట్టద్దు. ఒక్కరోజు ఎలక్షన్స్ అయిపోతాయి, ఈ ఎగ్జామ్స్ కూడా ఒక వారం రోజులు అయిపోతాయి. దానికి దీన్ని ముడిపెట్టకుండా ఆ షెడ్యూల్ రాకముందే నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి తర్వాత ఎగ్జామ్స్ పెట్టేసి 6 to 10 months ఒక 1 year లోపల అన్నీ పారదర్శకంగా భర్తీ చేస్తే అయిపోతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలు అప్లికేషన్ టైం ఇచ్చి, ఆ తర్వాత సవరణ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఎడిట్ ఆప్షన్ టైం ఇచ్చి, ఆ తర్వాత ఒక నెలలో ఎగ్జామ్ పెట్టి 1 నెల రిజల్ట్ ఇచ్చి దాని పరిస్థితులు చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకొక నెల చేసి, సో ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చి ఖాళీలను గుర్తించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి 6 నుంచి 8 నెలలు 10 నెలలు అంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. గతంలో 2012 డిఎస్సీలో కూడా కేవలం 6 నెలల్లో నోటిఫికేషన్ నుంచి భర్తీ ప్రక్రియ వరకు 6 monthsలో కంప్లీట్ చేసిన ఆ ప్రక్రియ. మరి అంత టెక్నాలజీ లేనప్పుడే అప్పుడే అట్లా చేసినట్టు ఇప్పుడు 2024. సో అప్పటికిప్పటికీ 12 సంవత్సరాలు తేడా, ఇంకా బాగా అడ్వాన్స్ అయింది టెక్నాలజీ. ఎప్పుడైనా టెక్నాలజీ పెరిగినప్పుడు పనులు సులువు కావాలా, బట్ ఇంకా ఎక్కువవుతున్నాయి. మరి అది ఏందో మరి ఇప్పటికైతే అర్థం కావట్లేదు. ఏది ఏమైనా 11,700 పోస్టులకు భర్తీకి కసరత్తు అని చెప్పేసి ప్రభాత వార్తాపత్రికలో వచ్చింది. గతంలో 5,000 వచ్చినాయి, దానికి ఇంకొక కొన్ని పోస్టులు యాడ్ చేసి 11,700 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే సరే ఎంతో కొంత మనం చెప్పినా కదా ముందు ఒక 11 నుంచి 12,000 13,000 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి మళ్ళీ 2వ నోటిఫికేషన్ మరో 10,000 ఇస్తే 22,000 అవుతాయి కదా అని నేనన్నా. కొంతమంది ఏమంటున్నారు ఇది కూడా కరెక్టే సార్, సో ఇట్లా ఎదురు చూసుకుంటే కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి, పెళ్ళిళ్ళు అవుతలేవు, అప్పులు అవుతున్నాయి, కోచింగ్ సెంటర్లో పోయి అటు ఇంటికి ముఖం చూపించలేక ఏం చేయని అర్థం కాలేక కొంతమంది బాధపడుతున్నారు. మరి కొంతమంది రీసెంట్గా అయిపోయిన కానీ టెట్ క్వాలిఫై కానీ కానీ ఇన్ని రోజులు ఆగిరు కదా ఇంకొక 6 నెలలు ఆగురు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో 2 రకాల వాదనలు మరి నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి, 2 రకాలుగా మరి ఫ్యాక్టర్స్. సో దీన్ని బట్టి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మనకు త్వరలో తెలుస్తుంది. ఇంకోటి 11వ తారీఖు విద్యాశాఖ నుంచి ఒక సమీక్ష ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఆ సమీక్ష తర్వాత విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ గురించి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తం మీద సంవత్సరంలోపే 2 లక్షలు భర్తీ చేస్తాం ఉద్యోగాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. పదే అదే మాట చెప్తున్నారంటే మరి చూద్దాం, మరి ఖచ్చితంగా ఒక 4 రోజులు వెనుకనో ముందో మరి అందరికీ 20,000 డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి బాగుంటుందని నా అభిప్రాయం కూడా. 1 నెల 2 నెలలు అటో ఇటో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది, అందులో డౌటే లేదు. సో ఈ విధంగా ఇంకొక వార్త ఏంటంటే మనకు గురుకులాల్లో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్కి రిజల్ట్ ఇవ్వాలి, తొందరగా భర్తీ చేయాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు మరి బుర్రా వెంకటేశం గారిని మరి కలవడం జరిగింది. ఇక తర్వాత విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పేసి ఆర్ వెంకటరెడ్డి గారు ఒక ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాలంటే సో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మన వాట్సాప్ గ్రూప్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చినా, దాంతోపాటు కామెంట్ బాక్స్లో ఇచ్చినా మీరు జాయిన్ అయిపోండి వెంటనే. ఇక 313 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ కొత్త జిల్లాల లెక్కలు ముట్టుకోకపోతే సైలెంట్గా ఉంటుంటే ఉన్న జిల్లానే కొనసాగితే ఈ లొల్లి ఉండేది కాదు. సో ఆ జిల్లాలు కొత్త ఏర్పాటు చేయడం వల్ల మరి 313 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ జీవో వల్ల చాలామంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి, మీ అందరికీ తెలుసు. ఇక ఏజెన్సీ ఏరియా ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని చెప్పేసి ఏటూరు నాగర్ నుంచి ఒక వార్త వస్తుంది. మనకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఐటీడీఏ ద్వారా ఆదివాసీలతోనే భర్తీ చేయాలని చెప్పేసి తొడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
అరుణ్ కుమార్ గారు డిమాండ్ చేశారు. సో ఇది కూడా ఇక వాళ్ళ డిమాండ్ ఈ ప్రభుత్వం పరిశీలించి ఏం చేస్తుందో చూడాలి. ఇక సైనిక్ స్కూల్పై మళ్ళీ ఆశలు అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. స్కూల్ ఏర్పాటు చేయాలని ఇటీవల రక్షణ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా ఎలుకుర్తి వద్ద ఏర్పాటుకు గతంలోనే ప్రపోజల్స్ ఉన్నాయి. అప్పట్లో 50 ఎకరాల భూమిని పరిశీలించిన ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ తాజాగా సీఎం విజ్ఞప్తితో స్కూల్ ఏర్పాటుపై చీకరిస్తున్న ఆశలు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రముఖమైనటువంటి సెంట్రల్ స్కూలు, సైనిక్ స్కూలు, ఇది మన రాష్ట్రానికి మంచిది. ప్రతి రాష్ట్రంలో ఇవి ఉండాలా, ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. సో మనలో ఒక బెనిఫిట్ జరుగుతుంది. ఇక ఎస్సీఆర్టీపై ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్ అని చెప్పేసి త్వరలోనే అక్రమ డెప్యుటేషన్లన్నీ రద్దు, వారంలోనే కొత్త నోటిఫికేషన్, పోస్టులన్నీ భర్తీ చేసే ఛాన్స్, సీనియారిటీకి ప్రియారిటీ ఇవ్వాలని అధికారుల నిర్ణయం, డేటా సేకరించిన ట్రెజరీ, వారంలో నోటిఫికేషన్. సరే, మరి ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులన్నీ ముఖ్యంగా ఫస్ట్ ఈ ఎస్సీఆర్టీలో ఉద్యోగాలు భర్తీ చేసి ఆ తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుల ప్రక్షాళన జరిపి అందులో టీఎస్పీఎస్సీ సభ్యులను ఏర్పాటు చేసి అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసి అప్పుడు మనకి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే బాగుంటుంది. సో ఇది పరిస్థితి. సో డిఎస్సి ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు మరి సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ అంటున్నా మీరు వాట్సాప్ చేసి సో సంప్రదించితే మీరు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో మీ సపోర్ట్ అవసరం. డెఫినెట్గా ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అనుకుంటున్నా, అంత వస్తలేవు, మా అంటే 100కు మించి వస్తలేవు. సో మీ సపోర్ట్ నాకు ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పొద్దున్న లేచి 10-12 వార్తా పేపర్లు చూసి రిస్క్ తీసుకుని ఈ న్యూస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మీకోసం నేను ఇంత చేస్తున్నా. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, సో చిన్న సబ్స్క్రైబ్, లేదంటే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇది ఒకటి చేయండి. సో ఇది మీ చేతిలో పని, ఫ్రీ కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.